అభిమన్యు మన వంశాలంకారుడు మన ఆశాభానుడు అస్తమించాడు. ఎంతటి దుర్మరణమునకు లోనైతివయ్యా. అదొకటి నిన్ను చుట్టుముట్టినప్పుడు ఎంత రోషించితివో. మా రక్షించు తండ్రి కాపాడుమని ఎంత ఘోషించితివో. లేదు లేదు, అటులన్నిటికీ నీ కొరడు. నా బిడ్డ పౌరుషశాలి, అద్వితీయ పరాక్రముడు. నిక్కము ఒక్కానించితివి అర్జున. నీ కుమారుని పరాక్రమము అద్వితీయమి. ఆ ఆదిశేషునికైనా వర్ణింపనలవి. ద్రోణ కృపాశ్వత్థామ కర్ణ శల్య దుర్యోధన దుశ్శాసనాది బృహత్బలాది వీరుల వేలాదిగా సంహరించి ఒక అక్షోహిణికి పైగా కౌరవ సేనను హతమార్చిన వీరాది వీరుడు. ఇంతటి పరాక్రమముతో విశ్రమించిన కుమారుడు పలువురు చేత చిక్కినప్పుడు మీరందరే విచారిస్తుంటిరి, సాధ్యము చూస్తుంటిరా? కుమారుడు వెంటనే మేమును పరిక్రమించింది. కాని మాకా సైంధవాప్సదుడు అడ్డుపడెను. శివుని వరం వలన మమ్ము నిరోధించగలిగాను. సైంధవుడా, నా కుమారుడు నిస్సహాయుడై దిక్కులేని తాము చచ్చుటకు కారణము ఆ నీచుడా? ఆ సైంధవ హతకుని సంహారంతో కాని నా మేనలోని మరణమునకు ప్రతీకారం కాదచ్చును. అనిమిష దైత్య కిం పురుషులాదిగనెవ్వరు వచ్చి కాచినన్ దునుముదు నెల్లి సైంధవుని తోయజమిత్రుడు గుంకకుండమున్న నరవరేణ్యా ఇద్దరగుణ పునరింపగరాకయున్న నేననలము సొచ్చువాడ నృపులందరూ చూడగా గాండివంబుతో మనసే